12వ శ్లోకము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాత్యాగాచ్చాంతిరనంతరం. శ్రేయహు మేలైనది హి నిశ్చయముగా జ్ఞానం ఆత్మజ్ఞానము అభ్యాసాత్ అభ్యాసము కంటెను జ్ఞానాత్ ఆత్మజ్ఞానము కంటే ధ్యానము విశిష్యతే శ్రేష్టముగా భావించబడును. ధ్యానాత్ ధ్యానము కంటెను కర్మఫల త్యాగ కామ్యకర్మల ఫలమును విడుచుట త్యాగాత్ అట్టి త్యాగము చేత శాంతి అనంతరం ఆ తరువాత ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనలో నెలకొనవలెను. అయినప్పటికీ జ్ఞానము కంటెను ధ్యానము కంటెను సమస్త కర్మ ఫల త్యాగము ఉత్తమమైనది. ఎందుకనగా అట్టి సమస్త కర్మ ఫల త్యాగము చేత మానవుడు మనశ్శాంతిని పొందగలుగును. భాష్యము. గడిచిన శ్లోకములలో చెప్పబడినట్లు భక్తియుక్త సేవ 2 రకములు. భక్తి యోగ యొక్క విధి నియమములతో కూడిన మార్గము ఒకటి కాగా దేవాది దేవుని పట్ల పూర్తి ప్రేమతో కూడిన మార్గము మరొకటి. కృష్ణ చైతన్య నియమములను వాస్తవముగా పాటించలేనట్టి వారికి జ్ఞాన సముపార్జన ఉత్తమము. ఎందుకనగా అట్టి జ్ఞాన సముపార్జన చే మానవుడు తన నిజస్థితిని అవగాహన చేసుకోగలగడు. అట్టి జ్ఞానము క్రమముగా ధ్యాన స్థితికి పెంపొందగలదు. ధ్యానము ద్వారా మానవుడు క్రమముగా దేవాది దేవుని అవగాహన చేసుకోగలడు. ఆత్మయే బ్రహ్మము అని తెలుపుట కొరకు కొన్ని విధానములు గలవు. భక్తియుక్త సేవలో నెలకొనుటకు ఆసక్తుడు కానిచో వారు అట్టి ధ్యానమును అవలంబింపవచ్చును. అతడు అట్టి ధ్యానమును చేపట్టలేకపోయినచో వైదిక గ్రంథములలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రుల కొరకు విధించబడిన విద్యుక్త ధర్మములను పాటింపవచ్చును. వాటిని మనము భగవద్గీతలోని చివరి అధ్యాయము నుండి గ్రహింపవచ్చును. కానీ అన్ని విధానములలోనూ మానవుడు తన కర్మఫలములను త్యాగము చేయవలసి ఉండును. అనగా కర్మఫలములను ఏదో సత్కార్యము కొరకై వినియోగించవలసి ఉండును. సారాంశమేమనగా మహోన్నత లక్ష్యమైన దేవాది దేవుని చేరుటకు 2 విధానములు కలవు. ఒకటి క్రమముగా పురోభివృద్ధి చెందుట, మరొకటి ప్రత్యక్ష పురోభివృద్ధి విధానము. కృష్ణ చైతన్యముతో కూడిన భక్తియుక్త సేవ ప్రత్యక్ష విధానము. ఇతర విధానములో మానవుడు కర్మఫల త్యాగము చేయవలసి ఉండును. అప్పుడు మానవుడు ఆత్మజ్ఞాన స్థితికిని తరువాత ధ్యాన స్థితికిని ఆ తరువాత పరమాత్మావగాహన స్థితికి అటుపిమ్మట దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగాహనను తిరిగి పొందగలడు. మానవుడు క్రమ విధానమును గాని ప్రత్యక్ష విధానమును గాని ఎన్నుకోవచ్చును. ప్రత్యక్ష విధానము అందరికీ సాధ్యపడదు కనుక పరోక్ష విధానము కూడా మంచిదే. కానీ అర్జునునికి పరోక్ష విధానము ఉపదేశించబడలేదని మనము గ్రహించవలెను. ఎందుకనగా అతడు ఇదివరకే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమతో కూడిన భక్తియుక్త సేవలో నెలకొని ఉండెను. అట్టి స్థితిలో నెలకొనని వారి కొరకే ఆ పరోక్ష విధానము నిర్దేశించబడినది. వారు త్యాగము, ఆత్మజ్ఞానము, ధ్యానము, బ్రహ్మానుభూతి, పరమాత్మానుభూతికి క్రమముగా వృద్ధి చెందు విధానమును తప్పక పాటించవలెను. కానీ భగవద్గీతలో ప్రత్యక్ష విధానమే నొక్కి చెప్పబడినది కనుక ప్రతి ఒక్కరును ప్రత్యక్ష విధానమును స్వీకరించి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునికి శరణు వేడవలనని ఆదేశించబడెను. 13-14 శ్లోకములు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమా దుఃఖః సుఖం క్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితా మనో బుద్ధిర్యో మద్భక్తః సమే ప్రియః. అద్వేష్ట ద్వేషము లేనివాడు, సర్వభూతానాం సర్వజీవుల పట్ల మైత్రః మైత్రి కలవాడు,
కరుణ కరుణ కలవాడు ఏవా నిశ్చయముగా చ కూడా నిర్మమ స్వామిత్వ భావము లేనివాడు నిరహంకార అహంకారము లేనివాడు సమా దుఃఖ సుఖ సుఖదుఖములలో సమముగా ఉండేవాడు క్షమాగుణము కలవాడు సంతుష్ట సంతృప్తి చెందినవాడు సతతం ఎల్లప్పుడు యోగి భక్తిలో నెలకొనినవాడు యథాత్మ ఆత్మనిగ్రహము కలవాడు దృఢ నిశ్చయము కలవాడు మయి నాపై అర్పిత మనః బుద్ధి అర్పించబడిన మనస్సు మరియు బుద్ధి కలవాడు ఎవడు మద్భక్త నా భక్తుడు సహో అతడు మే నాకు ప్రియుడు ద్వేషము లేనివాడు జీవులందరికీ దయతో కూడిన మిత్రుడు స్వామిత్వ భావము లేనివాడు అహంకార రహితుడు సుఖదుఖములు రెండింటిలోనూ సమభావము కలవాడు సహనశీలుడు సదా సంతృప్తుడు ఆత్మనిగ్రహము కలవాడు తన మనోబుద్ధులను నా పైననే లగ్నము చేసి దృఢ నిశ్చయముతో భక్తియుక్త సేవలో నిమగ్నమైనట్టివాడు అయినా నా భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. భాష్యము. విశుద్ధమైన భక్తియుక్త సేవా విషయమునకే మరలా తిరిగి వస్తూ భగవానుడు ఈ 2 శ్లోకములలోనూ శుద్ధ భక్తుని దివ్య గుణ లక్షణములను వర్ణిస్తుండెను. శుద్ధ భక్తుడు ఏ పరిస్థితిలోనూ కలత చెందడు. అతడు ఎవరిని ద్వేషించడు. అదే విధముగా అతడు తన శత్రువులకు కూడా శత్రువు కాడు. పైగా అతడు నా పూర్వ పాపకర్మలకు ఫలితముగా అతడు నాకు శత్రువుగా వర్తిస్తుండెను. కనుక ఎదిరించుట కంటే బాధను సహించుట మేలు అని భావించును. శ్రీమద్ భాగవతము 10వ స్కందము 14వ అధ్యాయము 8వ శ్లోకములో ఇట్లు చెబుతుండెను. తత్తేను కంపం సుసమీక్షమానో భుంజానా ఏవాత్మకృతం విపాకం. అనగా భక్తుడు కలతకు గురైనప్పుడు లేదా కష్టము ప్రాప్తించినప్పుడు దానిని భగవానుడు తనపై చూపు కృపగా భావించును. నా పూర్వపు పాప కర్మ ఫలితములకు నేనిప్పుడు అనుభవిస్తున్న బాధకు మించిన బాధను అనుభవించవలసి ఉండెను. అయినను దేవాది దేవుని కృప చే నేను పొందవలసిన శిక్షనంతటినీ పూర్తిగా పొందక కేవలము ఆ శిక్షలో స్వల్ప భాగమును మాత్రమే పొందుతుంటిని అని భక్తుడు భావించు. కనుకనే అతడు దుఃఖపూరితములైన పరిస్థితులు ఎన్ని ఎదురైనను తానెల్లప్పుడు శాంతుడు కలత చెందనివాడు ఓర్పుతో కూడిన వాడై ఉండును. భక్తుడు తన శత్రువుతో సహా ప్రతి ఒక్కరి పట్ల దయతో ఉండును. నిర్మమ అనగా భక్తుడు తాను భౌతిక శరీరము కాదనే విషయమును పూర్తిగా ఎరుగుటచే అతడు దేహముకు సంబంధించిన బాధలకు కష్టములకు అధికముగా ప్రాధాన్యమియ్యడని అర్థము. దేహాత్మబుద్ధి లేనందున అతడు అహంకార భావన నుండి విముక్తుడై సుఖదుఖములలో ఎల్లప్పుడూ సమభావమును కలిగి ఉండును. అతడు మిక్కిలి ఓర్పుతో భగవంతుని కృపచే లభించిన దానితోనే సంతృప్తుడగును. అతడు కష్టసాధ్యమైన దానినేదో సాధించుటకు అధికముగా యత్నింపక సదా సంతృప్తుడై ఉండును. ఆధ్యాత్మికాచార్యుని ఆదేశములలో నెలకొని ఉండుట చేత అతడు పరిపూర్ణ యోగి అనబడును. ఇంద్రియములన్నీ నియంత్రించబడి ఉండుట చేత అతడు ధీరుడు మరియు స్థిర నిశ్చయుడై ఉండును. ఎవరును అతనిని స్థిర నిశ్చయముతో కూడిన భక్తియుక్త సేవ నుండి మరల్చలేరు. ఆ భక్తుడు మిథ్యావాదముల చేత ఎన్నడూనూ ప్రభావితుడు కాడు. శ్రీకృష్ణుడు శాశ్వత భగవానుడను సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండుటచే అతడిని ఎవ్వరునూ కలతపరచలేరు. ఈ శుభలక్షణములన్నీ అతడు తన మనోబుద్ధులను పూర్తిగా దేవాది దేవుని పైన స్థిరపరచుటకు సమర్థుని చేయును. నిజమునకు అట్టి ప్రామాణిక భక్తియుక్త సేవ నిస్సందేహముగా మిక్కిలి అరుదు. కానీ భక్తుడు భక్తియుక్త సేవ నియమములను శ్రద్ధగా అనుసరించుట ద్వారా అట్టి దివ్య స్థితిలో నెలకొనగలడు. పూర్తి కృష్ణ చైతన్యముతో చేయబడు అతని కర్మలచే భగవానుడు సంతృప్తి చెంది ఉండుట చేత అట్టి భక్తుడు తనకు ఎల్లప్పుడూ మిక్కిలి ప్రియమని భగవానుడు తెలుపుతుండెను. 15వ శ్లోకము. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః.
హర్షామర్షాభయోద్వేగైర్ముక్తో యః సా చ మే ప్రియః. యస్మాత్ ఎవని నుండి నా ఉద్విజితే కలత చెందరో లోకజనులు లోకాజనుల నుండి నా ఉద్విజితే కలత చెందడో చా కూడా ఎవడు హర్ష సంతోషము వలన అమర్ష దుఃఖము భయాభయము ఉద్వేగై వేదనము ముక్త విముక్తుడు ఎవడో సహువాడు చా కూడా మే నాకు ప్రియ మిక్కిలి ప్రియుడు. ఎవరికి కష్టమును కలిగించని వాడు ఎవరి చేతను కలతకు గురికానివాడు సుఖదుఖములలో మరియు భయోద్వేగములలో సమచిత్తుడై ఉండునట్టి మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు. భాష్యము. భక్తుని లక్షణములు ఇంకను కొన్ని ఇక్కడ వర్ణించబడుతుండెను. అట్టి భక్తునిచే ఎవరికి కష్టము గాని బాధ కాని భయము కాని అసంతృప్తి గాని ఏర్పడదు. భక్తుడు అందరి పట్ల దయను కలిగి ఉండుటచే ఇతరులకు బాధ కలుగునట్లుగా అతడెన్నడను వర్తించడు. అదే సమయములో ఇతరులు తనకు బాధను కలిగింప యత్నించినను అతడు కలత చెందడు. భగవంతుని కృపచే అతడు ఎట్టి బాహ్య క్షోభలచే కలత చెందనట్లుగా అభ్యాసము చేసి ఉండును. నిజమునకు భక్తుడు ఎల్లప్పుడూ పూర్తిగా కృష్ణ చైతన్యములో భక్తియుక్త సేవలో నెలకొని ఉండుటచే అట్టి భౌతిక పరిస్థితులు అతనికి ఎట్టి కలతను కలిగించవు. సాధారణముగా భౌతిక భావన కలిగిన మానవుడు తన ఇంద్రియ తృప్తి కొరకై ఏదైనా లభించినచో అమితానందమును పొందును. కానీ ఇతరులు ఇంద్రియ తృప్తి కొరకై దేనినైనను పొంది తాను వాటిని పొందనప్పుడు అతడు ఈర్ష్యాద్వేషములతో శోకించును. శత్రువు నుండి ఏదైనను దాడి కలిగే అవకాశము ఉన్నచో అతడు భయగ్రస్తుడగును. ఏదైనా కార్యమును విజయవంతముగా నిర్వహించలేకపోయినచో విషాదముకు గురగును. అట్టి కలతలన్నింటికి ఎల్లప్పుడూ అతీతుడైన భక్తుడు శ్రీకృష్ణునికి మిక్కిలి ప్రియమగును.